హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ అనేది ఎలా ఉంది, సో ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, సో హార్డ్గా వస్తున్నాయా పేపరు, లేదా మోడరేట్గా వస్తుందా, లేదంటే ఈజీగా వస్తుందా, అసలు ఈ టాపిక్స్ అయితే కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నాయి ప్రతి ఒక్క పేపర్లో కూడా. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టాపిక్స్ అయితే నేను చెప్తాను, ఆ టాపిక్స్ని మీరు అస్సలు మిస్ చేయకుండా వెళ్ళండి. సో మీరు ఎలా క్వాలిఫై అవ్వాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకి జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అసలు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం క్లియర్గా. సో ఈసారి అయితే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టడం జరిగిందండి. 9 to 11 క్వశ్చన్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ లాస్ట్ 8 months నుంచి 1 year వరకు కరెంట్ అఫైర్స్ని అయితే చదువుకొని ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకి మినిమంలో మినిమం 10 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ కంప్యూటర్. సో కంప్యూటర్ నుంచి అబ్రివేషన్స్ అండ్ షార్ట్ కట్ ఫార్ములాస్ అడగడం జరిగింది. కాబట్టి దీని నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు మస్ట్ అండ్ షుడ్గా ఈ షార్ట్ కట్ కీస్ అండ్ అబ్రివేషన్స్ చూసుకొని వెళ్ళాలి. అండ్ దాంతో పాటుగా స్టాటిక్ జీకే కూడా ఈసారి చాలా బాగా క్వశ్చన్స్ వచ్చాయండి. సో మనకి ఇందులో నుంచి ఏంటంటే దేని మీద వచ్చాయంటే డాన్సెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే బుకర్ ప్రైజ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ దాంతో పాటుగా తెగల గురించి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో స్టాటిక్ జీకేని కూడా మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అండ్ హిస్టరీ కూడా మనకి ఇప్పుడు 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయండి. అసలు హిస్టరీ నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అయితే మనకి 2 to 3 క్వశ్చన్సే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 4 to 5 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో దేని గురించి వచ్చిందమ్మా అంటే ఉద్యమాల గురించి రావడం జరిగిందండి. సో ఎగ్జాంపుల్గా మనకి 5th డేట్లో మనకి ఎలా క్వశ్చన్ రావడం జరిగిందంటే సహాయ నిరాకరణ ఉద్యమం గురించి క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? సో ఉద్యమాలు కూడా మీరు చూసుకొని వెళ్ళండి. అండ్ పాలిటీ. సో ఈసారి పాలిటీ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయండి. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అయితే 1 to 2 క్వశ్చన్స్ రావడమే పాలిటీ నుంచి ఎక్కువ. అలాంటిది పాలిటీ నుంచి ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు ఏంటంటే వచ్చాయి అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రాస్తాను. సో షెడ్యూల్స్ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ అమెండ్మెంట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ దాంతో పాటుగా పంచవర్ష ప్రణాళిక గురించి, అంటే పంచవర్ష ప్రణాళికలు ఎవరు తయారు చేస్తారు అనే క్వశ్చన్ రావడం జరిగింది. పంచవర్ష ప్రణాళికలు. ఓకేనా? సో నెక్స్ట్ మనకి జోగ్రఫీ. సో జోగ్రఫీ నుంచి ఎప్పటిలాగే మనకి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇందులో ఎక్కువ జోగ్రఫీ నుంచి ఎందులో నుంచి వచ్చాయంటే భూముల మీద అండ్ దాంతో పాటుగా నదులు, రివర్స్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగిందండి. అది కూడా ఏ విధంగా అడిగారంటే గంగా నదికి కుడివైపున ఉండే నది పేరేంటి, అది ఉపనది పేరేంటి అని క్వశ్చన్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు రివర్స్ టాపిక్ అయితే ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. అండ్ సో సైన్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కొంచెం ఎక్కువగానే క్వశ్చన్స్ వస్తాయండి. అసలు 5 to 6 క్వశ్చన్స్ రావాలి. కానీ మనకి ఈసారి మాత్రం సైన్స్ నుంచి కేవలం 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది. చాలా తక్కువగా వచ్చాయి. అంటే కెమిస్ట్రీలో ఓన్లీ రియాక్షన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. బయాలజీ అయితే కేవలం 1 క్వశ్చన్ ఇలా రావడం జరిగింది. సో చాలా తక్కువగా వచ్చాయి. అండ్ ఎకనామీ నుంచి కూడా మనకి జస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. ఓకేనా? సో ఫోకస్ ఎక్కువగా, అంటే మీరు ప్రతి ఒక్క టాపిక్ ఫుల్ ఫ్లెక్స్డ్గానే చదవాలి. కానీ రిపీటెడ్గా ఇప్పుడు కొంచెం ప్యాటర్న్ వెయిటేజ్ అనేది మారింది కాబట్టి దీనికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అనేది మార్చండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ నుండి ఏ టాపిక్ నుండి ఎంత వెయిటేజ్ అనేది తెలుసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఖచ్చితంగా. అండ్ సింప్లిఫికేషన్ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అండ్ మెన్సురేషన్ ఒక క్వశ్చన్ వస్తుంది. పర్సంటేజెస్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ 2 క్వశ్చన్లు రావడం జరిగింది. అండ్
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది వీడియో కూడా నేను చేశానండి. సో దానికి యాజ్ టీజ్ గానే చిన్న చిన్న మార్పులతో ఇప్పుడు మనకి పేపర్ వచ్చింది. సో ఎల్సిఎం హెచ్ఎఫ్ నుండి వన్ క్వశ్చన్ వచ్చింది. అండ్ టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి యావరేజెస్. సో యావరేజెస్ నుంచి ఎక్కువగా 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు యావరేజెస్ మీద కూడా దృష్టి పెట్టండి. అండ్ ఏజెస్ 1 క్వశ్చన్. అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ స్టాటిస్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఆల్జీబ్రా నుంచి 1 క్వశ్చను, ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, లైనర్ ఈక్వేషన్స్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ దాంతో పాటుగా జామెట్రీ నుంచి 2 క్వశ్చన్లు రావడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ నుంచి ఈ విధంగా వెయిటేజ్ అనేది మారడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ అయితే ఈ విధంగా కొనసాగించండి. ఓకేనా? సో నెక్స్ట్ రీజనింగ్ నుంచి ఎలా వచ్చిందో చూద్దాం. సో ఎనాలజిస్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 క్వశ్చన్స్. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ ర్యాంకింగ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 క్వశ్చన్, నెంబర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, ఆడ్ అండ్ అవుట్ నుంచి 1 క్వశ్చన్, కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 క్వశ్చన్ రావడం జరిగింది, ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం. సో క్లాక్స్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది. సో ఆల్ఫా నెంబరిక్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ మారిన ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే చూడండి, ఇక్కడ రైల్వే జాబ్ స్పెషల్గా కోర్స్ అయితే మేము లాంచ్ చేయడం జరిగింది. సో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ తెలుగులో. అండ్ మనకి ఇందులో ఎన్సీఆర్టీ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ పీవాక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అనేవి అందచేయడం జరుగుతుంది. అండ్ 90 days వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం 299 రూపీస్కే మేము అందచేస్తున్నాం. అండ్ ఇది ఎన్టీపీసీకేనా మేడం అంటే కాదు, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, గ్రేడ్ 1, గ్రేడ్ 3. సో ఆల్ రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే ఆల్ ఎగ్జామ్స్కి కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి తీసుకున్న కంటెంటే టోటల్ ఇది. సో ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో 90 days వ్యాలిడిటీతో కేవలం 299 రూపీస్కే మీకు అందజేస్తున్న ఈ కోర్స్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ అయితే ప్రస్తుతానికి సరిపోతుంది, ఇంకా కంటెంట్ చదవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఆల్రెడీ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మీకోసం సో కరెంట్ అఫైర్స్ నుంచి మనం 6 months వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ మీకు కేవలం 49 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అన్ని చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉండడం జరిగింది. సో మీరు అదర్ ఛానల్లో కంటెంట్ని మన ఛానల్లో కంటెంట్ని కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ కోర్స్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో అందులో నేను గ్రూప్లోనైనా జాయిన్ అయ్యి మీరు నాకు క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి సందేహాలున్నా కాంటాక్ట్ చేయండి, నేను తప్పకుండా స్పందిస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.